మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు, అఫర్మేషన్ చేస్తూ ఉంటారు. నేను ఎలాగైనా సరే రిచ్ అవ్వాలి అని కోరుతూ ఉంటారు. ఎందుకు అందరూ అవ్వలేకపోతున్నారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే మ్యామ్ మేనిఫెస్టేషన్ అంటే నేను అన్ని ఫాలో అయిపోతున్నాను కానీ నాకు నేను గోల్స్ అచీవ్ చేయలేకపోతున్నాను అని. సో అఫర్మేషన్స్ చదువుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? లోపల ఒక స్కేర్ సిటీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. నేను చాలా హెల్దీగా అయిపోవాలి అనుకుంటాను, నేను ఐఎమ్ సూపర్ హెల్దీ అని అఫర్మేషన్ రాస్తూ ఉంటారు. కానీ లోపల ప్రతిసారి కంప్లైంట్, నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, నాకు ఎప్పుడు ఇంతే, మా ఫ్యామిలీలో ఇలానే ఉంది. సో ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉన్నప్పుడు నేను ఎంత సూపర్ హెల్దీ అని రాసినా కూడా లోపల ప్రతి ఒక్క సెల్ అది వినింది, ఆ ఇన్ఫర్మేషన్ అదే విధంగా ప్రోగ్రామ్ అయ్యి ఉంది. నేను హెల్దీ కాదు, నా ఫ్యామిలీ ఇలా ఉంది, నా ఫ్యామిలీలో నా జెనెటిక్స్ ఇలా ఉంది అని ప్రతి సెల్ని ప్రోగ్రామ్ చేసేసారు. బట్ మీరు ఒక 5 minutes 10 minutes రాసినంత వరకు అది మీకు ఇంపాక్ట్ చేయట్లేదు. మీరు ఒక 5 minutes మీ ఫ్రీక్వెన్సీ మారుతున్నా కూడా మీరు ప్రతి సెకండ్ చెప్పేది ఆలోచనలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే మీ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ. సో దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకనే మేనిఫెస్ట్ చేయలేరు చాలామంది. సో ట్రామా అంటే అసలు ఏంటి? సో ట్రామా ఇది బిగ్ ఈవెంట్కి కూడా హిట్ చేస్తుందా, లేకపోతే చిన్న చిన్న వాటికి ఒక ట్రామాలా ఫీల్ అవుతూ ఉంటారు? అసలు ట్రామా అంటే ఏంటి? సో ట్రామా అనేది ట్రామా అనేది చాలా మందికి తెలియదండి. ఏదో ఒక చిన్న ఈవెంట్ అయినా అయి ఉండొచ్చు. లైఫ్లో మనం మేనిఫెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎన్ని రిచువల్స్ ఫాలో అవుతున్నా కూడా, ఎన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నా కూడా చాలామంది మేనిఫెస్ట్ చేయలేరు. ఎందుకు అనంటే ఏదో చిన్న ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో జరిగినాయి, వాళ్ళకు ఒక బ్లాకేజెస్ లాగా వాళ్ళ చుట్టూ ఒక అడ్డుగోడలుగా ఫామ్ అయిపోయాయి. సో అవి ఉన్నంత వరకు వాళ్ళు మేనిఫెస్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మనం లైఫ్లో ఏదైనా మనం ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ మనకి ఏదో జరిగింది అనుకోండి, ఆ ఈవెంట్ ఏం చేస్తుంది అంటే అది హోల్డ్ చేసుకుని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఎవరో చెప్పి ఉంటారు, నీకేం చేత కాదు, లేదా నువ్వు దేనికి పనికి రావు అని ఏదో అమ్మ నాన్ననో ఎవరో ఒకరు అని ఉండింటే అది లోపల స్ట్రాంగ్గా ప్రోగ్రామ్ అయిపోయింది. అండ్ ఎవ్రీ టైం లైఫ్లో ఏ యాక్షన్ తీసుకుంటున్నా ఇది లోపల ఒక ఇన్నర్ వాయిస్ లాగా ఉంటుంది. నాకు ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎప్పుడు ఇది చేయలేదు అని ఒక లోపల ఒక భయం, గిల్ట్ ఇవన్నీ ఉంటుంది. బయట ఎంత యాక్షన్స్ తీసుకున్నా కూడా ఆ యాక్షన్స్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉండవండి. సో ట్రామా మేబీ ఒక చిన్న ఇన్సిడెంట్ అన్నా అయ్యి ఉండొచ్చు లైఫ్లో, మనం అదేమి పెద్ద ఇన్సిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అది మనం ఎంతకాలం నుంచి మోస్తూ ఉన్నామో అది చాలా హెవీగా అయిపోతుంది, అది ఒక పెద్ద బ్లాక్గా క్రియేట్ అయ్యి ఉంటుంది. మీ క్లాసెస్ గురించి డీటెయిల్స్ లక్ష్మీప్రియ గారు. నా క్లాసెస్ ప్రతిరోజు జరుగుతుందని నేను యూజువల్గా 1-to-1s తీసుకుంటూ ఉంటాను. 1-to-1s ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ ప్యాటర్న్స్ అనేది ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే నేను 1-to-1 కూర్చుంటానో అర్థం అవుతుంది వాళ్ళలో ఉన్న బిలీవ్స్ ఏంది, వాళ్ళ ప్రోగ్రామింగ్ ఎందుకు అలా అయింది, ఎలాంటి ప్రోగ్రామింగ్ వాళ్ళకి కావాలి, ప్యాటర్న్స్ ఎలా కావాలి అని. బట్ అది అందరికీ 1-to-1 సెషన్స్ అనేది పాసిబుల్ కాదు కాబట్టి గ్రూప్ సెషన్స్ అనేది నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ 9 days నవరాత్రులలో కండక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు నిజంగా మీ లైఫ్ మార్చుకోవాలి అనే ఒక కోరిక ఉంటే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి, మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. కాబట్టి ఈ 9 days మేబీ అమ్మవారు చెప్పినారేమో, ఐ డోంట్ నో, మీ లైఫ్ మార్చుకోవాలి అని అంటే 100% కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.